చల్లగా. కార్తికేయ. గంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నువ్వు చదివిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా. గంగా సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా కస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా చేరాతలు నా తలరాతను మార్చంగా. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా. గంగా సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. కార్తికేయ, నమస్కారం సార్. ఒక పాటని ఒక రియాలిటీ షోలో పాడుతా తీగ లాంటి ఒక కార్యక్రమంలో పాడడానికి కొంచెం ధైర్యం కావాలి కదా, కావాలవుద్దా? అవును సార్. అవును సార్. ఇంట్లో బాత్రూంలో పాడుకోవడం కాదు, ధైర్యం కావాలి. నీకు 4 రెట్లు ధైర్యం ఉందని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ పాట రాసిన ఆయన, స్వరపరిచిన ఆయన, పాడిన ఆయన, పాడిన ఆవిడ, నలుగురు ఇక్కడ ఉండగా పాడడం అనేది 4 రెట్లు ధైర్యం కావాలి నీకు. సరే, ఈ పాట ఇది ఎక్కడ మంత్రాలయంలో కంపోజ్ చేసినట్టున్నాం అండి చంద్రబోస్ గారు?
మంత్రాలు. పల్లవి మంత్రాలు. మంత్రాలు. సో రాఘవేంద్రరావు గారికి అలవాటు ఏంటంటే ప్రతి సినిమాకి మమ్మల్ని ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తారు. చాలాసార్లు తిరుమల, భద్రాచలం, అహోబిలం, మంత్రాలయం, షిరిడి ఇట్లాగా రకరకాల క్షేత్రాలకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ 4-5 రోజులు కూర్చుని చక్కగా వెజిటేరియన్ ఫుడ్ తింటూ అక్కడ అలాగా కంపోజ్ చేయించడం, మాతో ఆయన ఆనందించడం, ఇది మాకు పరిపాటి. సో ఎప్పుడు రాఘవేంద్ర గారు కంపోజింగ్ అనగానే నెక్స్ట్ ఏ క్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ ఏం టిఫిన్లు తినాలి. తిరుమల అయితే మయూరి అనేది ఉండేది ఒకటి, ఇప్పుడు లేదనుకుంటాను. ఆ మయూరి హోటల్లో పూరి తినాలి. ఆ మయూరి పూరి మీద నేను ఒక పల్ల కూడా రాశాను. అది సినిమాలో రాలేదు, అది ఎందుకంటే మా కోసం మేము చేసుకున్నది. సో అట్లాగా చాలా ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ చేసుకునే ఈ కంపోజింగ్ అనే కార్యక్రమంలో ఈ పాట రామానాయుడు స్టూడియో రికార్డ్ చేశాను 2003-2 గంగోత్రి కోసం. మన వాద్య బృందానికి నేను చెప్పుకునేది ఏంటంటే, ఈ పాట చక్కటి పులిహోర లాంటి పాట అయితే దీంట్లో ఒక రాయి ఉందండి, కలుక్కుమని పంటికి అడ్డం పడే రాయి ఒకటి ఉంది ఇందులో. ఏంటంటే ఈ పాట చక్కగా స్వరపరిచిన తర్వాత మేము రికార్డింగ్కి ఇంకా చేయబోతుండగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రాఘవేంద్ర దగ్గర నుంచి. ఈ పాట డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదు, మధ్యలో డ్యాన్స్ చేయడానికి ఒక చిన్న బిట్టు కావాలని చెప్పారు. ఆ థర్డ్ బీజంలో వస్తే 2/4లో అది చాలా కంటకింపుగా ఉంటుంది నాకు. అది వచ్చినప్పుడల్లా బా అని చెప్పి ఒక ఏదో అపశృతిలాగా అనిపిస్తుంటుంది. కాకపోతే మరి ఈ 7-8లో డ్యాన్స్ స్టెప్పులు కంపోజ్ చేయలేరా మన వాళ్ళు, అంత మేధావులు లేరా, ఎందుకు 2/4 మధ్యలో ఇరికించాల్సి వచ్చిందని ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. సో నేను నా ఇంట్లో నేనేం చేస్తాను, నాకు ఒక అలవాటు ఉంది. ఏ పాట అయినా, నేను స్వరపరిచిన పాట అయినా, బయట వాళ్ళ పాటలైనా, ఈవెన్ ఒక ఏఆర్ రెహమాన్ పాట ఒకటి ఉంది, అందులో స్కేల్ చేంజ్ చేస్తాడు. అది ఎందుకు చేస్తాడు నాకు అర్థం అవుతుంది. దాన్ని తీసేసి నేను నాకు కావాల్సిన విధంగా నేను ఎడిట్ చేసుకుని కేవలం నేను వినడం కోసమే నా దాంట్లో, నా ప్లేలిస్ట్లో నాకు ఎడిట్ చేసే సౌకర్యం నాకు ఉంది కాబట్టి నేను అలా వింటుంటాను అన్నమాట. సో ఈ పాట నేను వినేటప్పుడు ఆ 2/4 తీసి అవతల పాడేసి ఓన్లీ 7-8 మాత్రం నేను ఎంజాయ్ చేస్తుంటా. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే నేను వినిపిస్తాను. ఏంటి ఇక్కడ మనం అలా చేయలేం కాబట్టి చాలా చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. కార్తికేయ, నమస్కారం సార్. చాలా బాగా పాడావు. కీరవాణి గారి అభినందనలు అందుకున్నావు. చాలా బాగుంది పాట. పల్లవిలో ముందు వచ్చిన నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా ఆ 4 పంక్తులు మాత్రం కొంచెం పొరబడుతూ తడబడుతూ సాగినట్టుంది. అక్కడి నుండి నువ్వే నాలో సగభాగంగా నుండి ఇంకా పవిత్ర గంగా ప్రవాహమే. అంత అద్భుతంగా పాడు. చాలా బాగా పాడు. ధన్యవాదాలు. సాహిత్యపరంగా నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా ప్రతి పదమున నువ్వు ప్రత్యక్షం శతజన్మలలోనూ వీడని సౌభాగ్యంగా అనే వాక్యాలు నువ్వు పాడలేదు. 2 సార్లు నువ్వు చేసిన ఈ ఉత్తరమే పాడావు, అది మర్చిపోయావు. అదొకటి. మిగతా అంతా చాలా బాగా పాడావు. రాఘవేంద్ర గారు నేను మొదటిసారి కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, బాబు కొత్తగా రాస్తున్నావు కదా, కొత్త ఎక్స్ప్రెషన్తో రాయమని చెప్పారు. అదొక దివ్యమైన ఒక ఉపదేశం, ఒక మంత్రోపదేశం లాగా నా మీద పనిచేసి కొత్త పాట రాస్తే కొత్తగా రాయాలి, కొత్త అభివ్యక్తి ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలని చెప్పారు. ఆ మాటను పట్టుకొని ఆ బలమైన ప్రభావం చేత అప్పటి నుండి ఆ పెళ్లి సుందడి నుంచి ఈ పెళ్లి సుందడి వరకు ప్రతి సినిమాలో, ప్రతి సీరియల్లో, ప్రతి వెబ్ సిరీస్లో, ప్రతి దాంట్లో రాఘవేంద్ర గారి పాటలు రాస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. అప్పుడు పట్టుకున్న చెయ్యి నన్ను ఇప్పటికీ వదిలిపెట్టలేదు. ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను వదలకుండా ప్రతి పాటలో నన్ను నేను నిరూపించుకుంటూనే ఉన్నాను. ఒకసారి రాఘవేంద్ర గారు మా ఇంటికి వచ్చారు మణికొండలో. నేను అప్పుడు ఇంట్లో లేను, మా పండగకి ఊరు వెళ్ళిపోయాను. ఇంట్లో శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వచ్చి బోస్ ఉన్నాడా అంటే లేడండి, పండగకి వెళ్ళాలంటే సరే ఇల్లు చూద్దాం పదని ఇంట్లోకి వచ్చారు. కింద చూసేసి సరే ఇదంతా కాదు, బోస్ ఎక్కడ రాస్తాడో ఆ గదిని చూపించంటే అలా 2వ అంతస్తు తీసుకొచ్చారు. అలా గది తలుపులు తెరవగానే రాఘవేంద్ర గారు అడుగు పెట్టారు. గది చూశారు, నా సోఫా చూశారు, నేను పాట రాసే బల్ల చూశారు, వెనకాల గోడ మీద రాఘవేంద్ర గారి ఫోటో. అది ఎప్పుడు ఆయనతో ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, పంచుకోలేదు కూడా. ఒక్కసారి ఫోటో చూసి గది చూసి నాకు వెంటనే కాల్ చేశారు. నేను మా ఊళ్ళో ఉన్నాను, చాలా ఆనందంగా ఉంది నాయన అంటూ ఆయన ఉద్వేగాన్ని, ఒక గద్గద స్వరం, నాలో గద్గద స్వరం, ఒక స్వర కంపనం ఇద్దరిలోనూ. ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఎంతో మాట్లాడేసాం ఆ క్షణం. ముందుగా ఇది చాలా కష్టమైన పాట. ఒరిజినల్లో పాడినట్టున్నావు, ఈలో పాడావా? హాఫ్ నోట్ తగ్గించాను. హాఫ్ నోట్ తగ్గించావు. అయినా కూడా చాలా కష్టమైన పాట. కీరవాణి సార్ దగ్గర నుంచి ఎప్పుడన్నా రికార్డింగ్ ఉంది అని కాల్ రావటం
1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. వెనెవర్ అసలు ఏ మూడ్‌లో ఉన్నా, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, లైఫ్‌లో ఎక్కడున్నా, అది కెరియర్ పరంగాను, పర్సనల్‌గాను, యాజ్ ఎన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ సింగర్, అది సార్ కాల్ చేశారు అంటే ఓకే, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. సో ఈ పాట కూడా నేను పాడాను అని చరణ్ గారి పక్కన నా పేరు కూడా ఉండటం నాకు చాలా చాలా సంతోషంగాను గర్వంగాను ఉంటుంది. ఎందుకంటే టు మీ ఇట్ ఈస్ అ క్లాసిక్. నువ్వేం పాడావు అంటే చాలా చెప్పొచ్చు, బట్ ఇది ఫస్ట్ 5 సాంగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అందులో ఒక పాటగా నా కెరియర్లో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. అటువంటి క్లాసిక్స్ని నాకు ఇచ్చిన సార్కి ఏమి రుణం తీర్చుకోలేను నేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సభాముఖంగా. మొట్టమొదటిసారి ఒక సింగర్గా నన్ను భావించి కీరవాణి గారు స్టూడియోకి పిలిచారు. ఈ మెయిల్ వర్షన్ కోదండపండిలో రికార్డ్ చేశామండి. నా వర్షన్ మనం కోదండపండిలో చేశాము. ఒక రికార్డింగ్ ఫినిష్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుండగా స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది, ఇలా కీరవాణి గారు కలవాలంటున్నారు అనగానే అలాగే యూటర్న్ తీసుకుని నేరుగా కోదండపండికి వెళ్తే సార్ అక్కడ మెయిన్ హాల్లో కూర్చొని హార్మోనియం ముందు ఒక్కసారి నువ్వు ఇది ఈ శృతి ఓకేనా నువ్వు ఒకసారి చెక్ చేసుకో అన్నారు. సో ఆయన ఇలా ఫస్ట్ పల్లవి వాయించి ఇలా పాడగలవా అంటే ఓకే గంగా నోట్ టచ్ చేశాను. ఓకే అంటే మనకు అవకాశం దొరకటమే అరుదు కాబట్టి కీరవాణి గారు పిలిచారు. ఇక మనం అక్కడ సార్ శృతి ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పడం నాకు భయం. మళ్ళీ సార్ కొంచెం ఎక్కువ ఉంది సార్ అని. ఓకే సార్ బాగానే ఉంది కరెక్ట్గా ఉంది సార్ అనగానే సరే ఓకే సాయంత్రం రికార్డ్ చేద్దామని నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళిరా అన్నారు. అప్పటికి లిరిక్ వచ్చేసింది దాని తర్వాత. అండ్ వాళ్ళ సాయంత్రం రికార్డ్ చేయడం అనమాట. అంటే ఇది ఎంత మంచి సాంగ్, ఇది ఎంత హిట్ అవుతుంది, ఇది ఏ సినిమాకి, అవన్నీ అసలు జాంతామాంతని హీరోయిన్ గారు పిలిచారు, ఒక సాంగ్ ఇచ్చారు, ఇది చాలా క్లాసికల్ బేస్డ్గా ఉంది అని ఒక చిన్న భయం. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి ఒక పాట పాడుతున్నాను నేను. అండ్ సార్ని ఇంప్రెస్ చేయాలి, ఒక పెద్ద సినిమా రాఘవేంద్రరావు గారికి మొదటి సినిమా నేను పాడుతున్నాను మళ్ళీ. అండ్ ఇన్ని కాంబినేషన్లు ఉండగా అసలు నాకు చాలా భయం వేసి చాలా కంగారుగా వెళ్ళాను రికార్డింగ్కి. అండ్ సార్ చాలా ఫాస్ట్ రికార్డింగ్, ఆయన కూర్చుంటారు మిక్సర్లో కూర్చుంటారు, ప్రో టూల్స్లో ఆయన కూర్చుని టక్ 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 అలా చేసేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వింటుంటే ఇంకా బాగా పాడొచ్చు, ఇంకా బాగా పాడుండొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను సునీత ఎప్పుడు స్టేజ్ ఎక్కినా కూడా ఈ పాట లేకుండా అసలు ఒక్క స్టేజ్ కూడా ఉండదు. అండ్ ఇట్లా మీరు పిల్లలు పాడుతుండేటప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఇట్లా నేను దేవుణ్ణి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను లేదో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇట్లాంటి ఒక మంచి సాంగ్ ఇచ్చిన కీరవాణి గారికి. ఫస్ట్ టైం గంగోత్రిలో 3 పాటలు పాడా, ఫస్ట్ టైం ఎవర్ నా లైఫ్లో. అప్పుడు ఏదో ఒక్క పాట పాడుతుండేవాడిని నేను సినిమాల్లో, కానీ ఈ సినిమాలో కీరవాణి గారు నాకు 3 పాటలు అవకాశం ఇచ్చారు అనమాట. సో ఇట్ వాజ్ లైక్ చాలా విషయాలు ఉన్నాయి ఈ గంగోత్రి చిత్రానికి. అండ్ ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ నంది ఈ పాటకి, కానీ నాన్నగారికి కూడా నామినేషన్ అయింది కాబట్టి నేను విత్డ్రా చేసేసుకున్నాను అనమాట. నా చిన్న సింగర్ పాడని తను గెలవని, ఎప్పుడు గెలవలేదు నంది కదా అని చెప్పి నేను వదిలేసుకున్నాను. బట్ చాలా విషయాలు ఈ పాట నాకు గుర్తు చేసినాయి. అండ్ ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక పాట ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని కలిగించినందుకు, నాకంటూ ఒక అడ్రస్ ఇచ్చినందుకు కీరవాణి గారికి, రాఘవేంద్రరావు గారికి, అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఈ సమయంలో ఈ వేదిక మీద తెలుపుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ అది సునీత గారితో పాట అప్పుడు ఇంకా ఫైనల్ చేయలేదు నేను పాడినప్పుడు ఎవరు ఫీమేల్ వాయిస్ అని, బట్ అప్పుడు సునీత గారే ఉన్నారు, సునీత గారే పాడాలి. దీంట్లో చిత్ర గారు కూడా పాడారు ఈ సినిమాలో. ఐ డోంట్ నో సునీత గారు పాడతారా చిత్ర గారు పాడతారా అన్నది అప్పుడు నాకు తెలియలేదు. బట్ దెన్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ రిలీజ్ తర్వాత, నా డబ్బింగ్లో చూసే అవకాశం లేదు కదా ఈ పాట, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఇంత ఉందని ఈ పాటలో అనిపించింది అనమాట. బట్ అగైన్ సార్ ధన్యవాదాలు, మళ్ళీ ఇంకొక పర్యాయం మీకు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక సాంగ్ చాలా బాగా పాడావు. అండ్ మా అందరికీ ఒక మెమరీ లేన్లోకి అలా తీసుకెళ్ళిపోయినావురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.